హెచ్ఎంపీ వైరస్ పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు డాక్టర్లు. కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందన్నారు. ప్రజలకు ప్రైవేటు హాస్పిటల్స్ మానవతా దృక్పథంతో వైద్యం అందించాలని సూచించారు డాక్టర్ చంద్రకాంతరావు. ఇలాంటి సమయంలో ఆయుర్వేదం, ఆంగ్ల వైద్యం బాగా పనిచేస్తాయని వివరించారు. అయితే యోగా లాంటి వ్యాయామాలు చేస్తే అనారోగ్యం దరిచేరదన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు డాక్టర్లు. అరౌండ్ 120 కంట్రీస్లో ఈ యొక్క ధ్యాన మార్గం అనేది జరుగుతుంది. లక్షలాది మంది దీన్ని చేసుకుంటూ ఆరోగ్యాన్ని చక్కగా సంపూర్ణంగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. సో ఈ మార్గంలోకి కానీ మనం వెళ్ళగలిగితే ఆ లోపల ఉన్నటువంటి ఆ శక్తిని మనం జాగృతం చేసుకున్నామంటే మనకి ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి, ఆరోగ్య బెనిఫిట్స్ వస్తాయి, మన గుణాలన్నీ కూడా చక్కగా మారుతాయి. మనం నిర్విచార స్థితిలోకి వెళ్ళగలుగుతాం, ప్రశాంతంగా ఉండగలుగుతాం. అప్పుడు మనలో బ్యాలెన్స్ అనేది వస్తుంది. బ్యాలెన్స్ ఎప్పుడైతే వస్తుందో మన ఆరోగ్య సమస్యలన్నీ కూడా కంప్లీట్గా తొలగిపోతాయి. ఓ చెట్టుకు ఆకులన్నీ కట్ చేసి పేపర్ ఆకులు పెడితే చెట్టు బతకదు. అట్లాగే ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ వచ్చి మనిషి బతకమన్నా బతకలేడు. ఊపిరితిత్తుల అలాంటి మార్పులు ఫైబ్రోసిస్ రావాలంటే నార్మల్గా ఒక పల్మనాలజిస్ట్గా కోవిడ్ ముందర ఓ సిటీ స్కాను, ఎక్స్రేను క్లినికల్గా మేము చూసుకుంటే 6 నెలలు, సంవత్సరం, కోవిడ్ వచ్చిన 3 రోజులు, 4 రోజులు, 5 రోజుల్లో, వారం రోజుల్లో ఈ మార్పులు కనపడుతున్నాయి. ఏమని అనుకోవాలి దీన్ని? ఎక్కడ లేని మార్పులు వచ్చినప్పుడు మేము తెలుసుకోవాలా లేదా? మేము తెలుసుకున్నాం. ఇది సాధారణమైన వైరస్ కాదు, ఇది వచ్చిందే సర్వనాశనానికి. ఒక కేసుని చూస్తే ఒక ఇమ్యునాలజిస్ట్గా, ఎలర్జిస్ట్గా, ఒక పల్మనాలజిస్ట్గా ఇది ఎటుపోతున్నది, దీని లక్షణం ఏంటి, ఇమ్యునాలజిస్ట్గా ఎక్కడ పోయి కొడుతుంది, వీఆర్ క్లియర్ అబౌట్ ఇట్. దిస్ నో డౌట్. ఆలోచించకపోతే డౌట్ వస్తుంది, కానీ మేము ఆల్రెడీ దీని నాటకాలు చూస్తున్నాం. వ్యాధి నిరోధక శక్తి సంకనాకిపోయింది, సర్వనాశనం అయిపోయింది మానవుల్లా. ఈ భాషలో చెప్తే పబ్లిక్ వెళ్తుంది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు దగ్గాలంటే అట్లీస్ట్ చెయ్యి నోట్ మీద పెట్టుకుని దగ్గి, లేకపోతే మీరు బయట వెళ్ళి వచ్చిన తర్వాత చెయ్యి కడుక్కొని, సోప్లో చెయ్యి కడుక్కొని, ముఖం కాయలు కడుక్కుంటే that itself will reduce the chances of infection significantly. అంటే ఇంటి వాళ్ళకి మాత్రం స్ప్రెడ్ చేసే ఛాన్స్ ఉండదు. సో ఆ ఛాన్స్ ఉండకపోతే వెరీ వెరీ సింపుల్, చెయ్యి కడుక్కోండి, మాస్క్ వేసుకోండి. గవర్నమెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరిని ఏఎన్ఎంసీ వాళ్ళందరినీ ఇంటికి పంపించి దాని గురించి ప్రాపగాండా చేసి ఇచ్చేస్తారు. కాబట్టి ఆ కొలాస్ట్రమ్ అనేటువంటిది ఉంటుంది బ్రెస్ట్ మిల్క్లో, అది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది పిల్లల్లో. ఈ వ్యాధి అనేటువంటిది ఇప్పుడు వచ్చినటువంటి వైరస్ 5 సంవత్సరాల లోపల పిల్లలు, 60 సంవత్సరాలు బయలున్నటువంటి వాళ్ళకి ఎప్పటికైతే వ్యాధి నిరోధక శక్తి తగ్గిందో అటువంటి వాళ్ళకి మాత్రమే అటాక్ అవుతుంది. ఇది భారతదేశ చరిత్రలో మెచ్చుకోదగినటువంటి రోజు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, ప్రముఖులందరూ కూడా అలోపతి వైద్యాల్లో నిష్ణాతులు, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, అరే బాబు ఇది కాదురా నాయన, మన సంస్కృతిలో, మన చరిత్రలో, మన సభ్యతలో, మన సంస్కారంలో, మన తినే ఆహారంలో, కట్టుకునే బట్టల్లో, నివసించే జీవన విధానంలో వైద్యం అనేది ఉంది. అది ఇంకా చచ్చిపోలేదు. దాన్ని కనుక మనం నిలబెట్టి చేసుకున్నట్లయితే మన రోగ నిరోధశక్తిని పెంచుకోవడమే కాకుండా ఇట్లాంటి రోగాలు గుట్టలుగా వచ్చినా కూడా తట్టుకునే శక్తిని, నిబ్బరాన్ని తెచ్చుకోగలము అని చెప్తూ ఉన్నారు. ఈ వైరల్ ఎప్పుడెప్పుడైతే ఇలాంటి వైరస్ వస్తుందో దానికి ఒక గొప్ప బృహత్తరమైనటువంటి క్యాప్సూల్స్ ఇవ్వడం జరిగింది. మీరు వెళ్ళి దీంట్లో డీటెయిల్స్ ఉన్నాయి, ఎలా వాడాలి అనే డీటెయిల్స్ కూడా దీని మీద రాస్తుంది. ఇది మీరు వాడి మీ రిజల్ట్స్ మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది.